హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మంచి నాన్ వెజ్ స్టార్టర్ రెసిపీ చూపించబోతున్నాను. అదేమిటంటే చిల్లీ చికెన్ మంచూరియా. ఈ రెసిపీ చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దాం. నేను ఇక్కడ 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడుగా కట్ చేసుకోవాలి. కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, మైదా, కార్న్ఫ్లోర్, కొద్దిగా నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్, సోయా సాస్, వినీగర్. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ నేను బాగా వాష్ చేసి ముందుగానే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో మనం 1.5 టీ స్పూన్ మైదా వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 300 గ్రామ్స్ చికెన్కి 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి చికెన్ పీసెస్కి ఈ మసాలా, కార్న్ఫ్లోర్, మైదా అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ మనం ఈ చికెన్ పీసెస్ని ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మరి ఎక్కువగా హీట్గా ఉన్నప్పుడు కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపకండి. ఒక 3 to 5 మినిట్స్ అలాగే వదిలేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి. మనకు అప్పుడు చికెన్ పీసెస్ అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. మరొక 2 నిమిషాలు కూడా అలాగే వదిలేసి ఆయిల్ కాస్త చల్లారి కాస్త బబుల్స్ అనేవి తగ్గిపోతాయి ఆయిల్లో. అప్పుడు మనం తీసుకుంటే సరిపోతుంది. మనం చేసే స్టార్టర్ రెసిపీకి మన చికెన్ పీసెస్ అనేవి ఓవర్గా ఫ్రై అవ్వకూడదు. ఎక్కువగా ఫ్రై అయిపోతే మరి గట్టిగా అయిపోయి చికెన్ పకోడా లాగా అయిపోతుంది. కాబట్టి ఇలా కాస్త సాఫ్ట్గా ఉన్నప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫ్రై పాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడిగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొద్దిసేపు మనకి పచ్చి వాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా టొమాటో సాస్, కొద్దిగా సోయా సాస్, అలాగే కొద్దిగా వినీగర్ ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకి సాసెస్ అన్నీ కూడా క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా. ఇప్పుడు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్ పెడితే మనకి ఈ సాసెస్ అన్నీ చికెన్ పీసెస్ అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయిపోతాయి. కాబట్టి హై ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా ఫైనల్గా కొన్ని నువ్వులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, చాలా ఈజీగా మనం రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ మంచూరియాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.